చేస్తున్నాము. మన బోయపాటి సార్ సినిమాలో మన బాలయ్య బాబు గారు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో, యాంటాగనిస్ట్ ద విలన్ అంత పవర్ఫుల్ గా ఉంటారండి. ఎందుకంటే బాలయ్య బాబును ఢీకొట్టాలంటే ఎలా ఉండాలి? ఒక ఎవరెస్ట్ పర్వతం అయి ఉండాలి కదా. అలాంటి ఒక నట విశ్వరూపాన్ని వెతికి వెతికి ఒక వజ్రాన్ని పట్టుకొచ్చారండి. అదే మన ఆది పినిశెట్టి. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుతాం. వాట్ ఎ వర్సటైల్ యాక్టర్, వాట్ ఎ బ్యూటిఫుల్ యాక్టర్ అండి. ఏ పాత్ర వేసినా, అమాయకమైన పాత్ర అయినా, నిజాయితీ గల పాత్ర అయినా, ఆయన విషం చిమ్మే సరైనడు సినిమాలో ఢీకొట్టి అంత స్టైలిష్ విలన్ అయినా, ఇంత భయంకరమైన విలన్ తనకు తానే సాటి అని ప్రూవ్ చేసుకున్న ఆది పినిశెట్టి ఇస్ హియర్. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇలా ఉన్నా కూడా నాకు ఆ రూపం కనిపించి భయం వేసేస్తోంది. సో ప్లీజ్ అడ్రస్ గ్యాస్. జై బాలయ్య. అందరికీ నమస్కారం అండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, అఖండ సినిమా ఫ్యాన్స్ వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నాకు ఉండటానికి మెయిన్ కారణం, ఫస్ట్ రీజన్ బోయపాటి గారు. సరైనోడు సినిమాలో నన్ను వైరం ధనుష్ లాగా చూపెట్టి, దాని తర్వాత చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. ఇట్లా బాలయ్య బాబు గారు పక్కన అగెయిన్స్ట్గా, ఆపోజిట్గా చేయాలని చెప్పారు. కొంచెం భయం వేసింది. అడిగాను, సార్ సరిపోతానా సార్, నేను నా వల్ల అవుద్దా అని అడిగాను. ఆయన తప్పకుండా బాగుంటుంది రా అని చెప్పారు. నేను కళ్ళు మూసుకుని వెళ్ళిపోయాను అంతే. సో దట్స్ హౌ దిస్ హోల్ జర్నీ స్టార్టెడ్. థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ దిస్ ఆఫర్. చాలా చాలా అదృష్టం వేసింది ఇంత పెద్ద సినిమాలో ఈ యొక్క యాంటగనిస్ట్ పాత్ర చేయటం. అండ్ మా ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు, ఈ సినిమాని ఇంత పెద్ద క్యాన్వాస్ తీసుకురావడం అనేది ప్రొడ్యూసర్ వాళ్ళ మట్టుకే అవుద్దండి. సో హోల్ క్రెడిట్ గోస్ టు దెమ్ అండ్ ద ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, కోటి గారు అండ్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ప్లస్ మా కో యాక్టర్స్ సంయుక్త మేనన్, పూర్ణ, హర్షాలి, ఎవ్రీబడి. ఐ థింక్ టైం ఎక్కువ లేదు, కొంత తక్కువ మాట్లాడాలని చెప్పారు. అందరితో అండి, టెక్నీషియన్స్, యాక్టర్స్, ఫర్ ఎవ్రీబడి చాలా హ్యాపీగా, ఆనందంగా పనిచేసాం. ద రీజన్ ఇస్ సార్